హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక చిత్రమైన అంశం చోటు చేసుకుంది. ఆ అంశానికి సంబంధించి మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం అయితే చేయబోతున్నా. ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి సంబంధించిన పనితీరు, దాంతోపాటు విపక్షాలు ప్రజల పక్షాన చేసిన పోరాటం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా నిత్యం మీరు చూస్తూనే ఉంటారు. కానీ ఆలోచన అనేది ఎక్కడ ఆగిపోయింది అనేది ఒకసారి మనందరం కూడా విశ్లేషించుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో ఉద్యమానికి ఎందుకు నాంది పలకకూడదు అంటూ మనం ఒక ఆలోచన ఖచ్చితంగా కూడా రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చైతన్యవంతులు. తెలంగాణ గడ్డ అంటే పోరాట గడ్డ. ఇక్కడ 4 కోట్ల మంది ప్రజలు కూడా పోరాట పటిమ కలిగిన వ్యక్తులు. ఎక్కడా కూడా అన్యాయం జరిగినా లేకపోతే ఇతరత్ర ఏది జరిగినా ప్రతి దాని మీద ప్రశ్నించే తత్వం, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కేవలం రాష్ట్రం కోసం తృణప్రాయంగా వదిలేసిన గొప్ప చరిత్ర కలిగిన ఈ తెలంగాణ బిడ్డలు ఈరోజు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేది మరొక ప్రశ్నగా మారిపోయింది. ఎస్, వాస్తవం. కేవలం ఇక్కడ మీకు కనబడుతున్న పేపర్లన్నింటినీ కూడా చూపెడతా. ఒక్కొక్క పేపర్కు సంబంధించి ఒక్కొక్క రకంగా కూడా రాసే ప్రతి అంశాన్ని కూడా చూడొచ్చు. ఒకప్పుడు నిజమైన జర్నలిజం అనేది ఒకటి ఉండే, ఇప్పుడు అలాంటి జర్నలిజం లేకుండా పోయింది. ప్రతి పార్టీకి సంబంధించి వ్యక్తులకు సంబంధించి వారికి అనుగుణంగా మారిపోయిన పరిస్థితులను మనం చూసాం. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏంటంటే వాస్తవ విషయాలను వెలుగులోకి తీయడానికి భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ రైతుల పక్షాన జరుగుతున్న అంశం కావచ్చు, దాంతోపాటు మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలపై కావచ్చు, నడి రోడ్డు మీద జరుగుతున్న దారుణాలు కావచ్చు, లేకపోతే అక్రమ కేసులు కావచ్చు, చట్టాన్ని ఉల్లంఘించడం కావచ్చు, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కావచ్చు, ఆఖరికి ఇక్కడ ఏ చట్టాల మీద నమ్మకం లేకుండా పోయే పరిస్థితి కావచ్చు. ఇవన్నీ మీరందరూ సర్వసాధారణంగా వినే మాటలే. కానీ నిజాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకు నేను ఈ విషయానికి చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఏ చోటుకి వెళ్ళినా కూడా ఇలాంటి అంశమే చోటు చేసుకుంటుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని ఎపిసోడ్లను చూస్తే మీరు ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది ఏంటి, గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఎందుకు ఈ విధంగా మారిపోతున్న పరిస్థితి కనబడుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఒకసారి నేను క్రాస్ చెక్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. వాస్తవం ఏంటి, అవాస్తవాలు ఏంటి అనేది ఈరోజు ప్రత్యక్షంగా కూడా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకు అంటే మీరందరూ చూసిన విషయమే, తెలిసిన విషయమే. ఎక్కడ అంటే నిన్న హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎట్లున్నది ఏం కథ అనేది మనం ఒకసారి ఆ ఎపిసోడ్కు సంబంధించి ఒకసారి క్లియర్గా చూద్దాం. నేను ఈ అంశాన్ని తెర మీదకి తీసుకురావడానికి కారణాలు కూడా ఉన్నాయి. సో ఒక్కొక్క అంశాన్ని కూడా మనం లోతుగా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు నిజానికి కూడా రచ్చ మొదలు పెట్టింది ఎవరు, ఆ రచ్చకు సంబంధించి అయింది ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇగో ఒకసారి చూడొచ్చు రచ్చ ఎక్కడ మొదలైందంటే ఇగో ఇక్కడ మొదలైంది. ఏంటి, 2 లక్షల రుణమాఫీ, అన్నదాతల రుణముక్తి ఫండ్గా రైతన్న మొఖాలలో చిరునవ్వుగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ అన్న సర్కార్. ప్రజల హరికృష్ణ యువసేన సిద్దిపేట అంటూ ఒకటి పెట్టుకున్నారు. సారీ, హరికృష్ణ పూజాలు అనుకుంటుంది. దమ్ముంటే రాజీనామా చేయి, రుణమాఫీ అయిపోయే, నీ రాజీనామా ఏడపోయే, అగ్గిపెట్ట హరీష్ రావు అంటూ కూడా ఇదొకటి బ్యానర్ పెట్టారు. అయితే నేనేమంటున్నానంటే నిజానికి ఈ ప్రభుత్వం మరి ఇప్పుడు బ్యానర్లు పెట్టాలంటే నాకు తెలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల ఇల్లు, ఎమ్మెల్యేల ఇల్లులు కూడా కనబడవేమో. ఎందుకంటే 6 గ్యారంటీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని ఎట్లా మోసం చేసింది, 6 గ్యారంటీలను ఇస్తా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అనేది కూడా ఒకసారి లెక్కేసుకుందాం. మనం చెప్పే అంశానికి సంబంధించి ఒకసారి లెక్కెత్తాం. ఏంది అంటే ఈ ఫ్లెక్సీల ఎపిసోడ్కు ఎందుకు ఇంతలా రాద్ధాంతం చేస్తున్నారు అనేది ఒకసారి మనం ఆలోచించాలి. రుణమాఫీ అనేది 2 లక్షల రుణమాఫీ అనేది ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా మాకు కాలేదు అనే వాదన వినబడుతుంది తప్ప మాకు రుణమాఫీ జరిగింది అనేది ఎక్కడా కూడా వినిపించదు. అంటే కొన్ని చోట్ల కొంతమందికి రైతులకు అయింది, కానీ పూర్తి స్థాయిలో కూడా కాని పరిస్థితి కనబడుతుంది. 100లో కేవలం 30% మందికి అయితే అది దేనికి ప్రయోజనం, దేనికి సంకేతం? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాలి.
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 2023 డిసెంబర్ 9వ తారీఖున రుణమాఫీ చేస్తామని చెప్పినప్పుడు ఎన్ని ఫ్లెక్సీలు వేయాల్సి ఉంటుంది? కేవలం మేము అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే గ్యారంటీ హామీలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నెరవేరుస్తామన్నప్పుడు నెరవేర్చలేదు. ఇప్పటికీ దాదాపుగా 8 నెలలు అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది. 8 నెలల కాలం నుంచి కూడా కాలేదు అంటే ఇప్పుడు ఎన్ని ఫ్లెక్సీలు వేయాలి? హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ నేతలు ఇళ్లకి వెళ్ళి బయటికి రాకుండా, అది ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, సీఎం కావచ్చు, మొత్తం పరద చుట్టినట్టు పూర్తి స్థాయిలో ఫ్లెక్సీలతోని చుట్టాల్సి ఉంటుంది. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో రుణమాఫీ అనేది జరగలేదు కాబట్టి. వీళ్ళు 100 రోజులలో పూర్తి స్థాయిలో 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు కాబట్టి 6 గ్యారంటీలను మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. క్లియర్ 6 గ్యారంటీలు 13 అంశాలకు సంబంధించి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఏమని చెప్పిలు? కేవలం మేము వచ్చిన 100 రోజులలోనే అమలు చేస్తామని చెప్పిలు. మరి 100 రోజులలో అమలు చేయలేదు కాబట్టి ఇప్పుడు మేము ఎన్ని పోస్టర్లు వేయాలి? తెలంగాణ ప్రాంత సాధారణ పౌరుడిగా అడుగుతున్నా. ఇప్పుడు ఎన్ని ఫ్లెక్సీలు ఇద్దాం? ఇక్కడ తన్నీరు హరీష్ రావు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారి ఫోటో వేసిలు. హరీష్ రావు అసలు ఏమన్నాడు? 6 గ్యారంటీలు 13 అంశాలు, దానితో పాటు రైతులందరికీ రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిండు. క్లియర్ కట్ అది. మరి 6 గ్యారంటీలు ఏడైనాయి, 13 అంశాలు ఏడైనాయి, దానితో పాటుగా మరీ ముఖ్యంగా రుణమాఫీ ఎక్కడైంది? అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఓ ప్లేస్ డిసైడ్ చేసినా అక్కడికి వస్తా అని చెప్పిండు కదా. అంటే మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేవలం డిసెంబర్ 9వ తారీఖు గిట్లెళ్ళి గట్ల పోయి తెచ్చుకోర్రి అని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసింది. తెలంగాణ నిరుద్యోగులను మోసం చేసింది. ఫిబ్రవరికి సంబంధించిన మీకు అన్ని రకాల పోస్టులు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మోసం చేసింది. దానితో పాటుగా విద్యార్థులకు విద్యా కార్డు ఇస్తా అని మోసం చేసింది. రైతులకు పెట్టుబడి సాయం 17,000 ఇస్తా అని మోసం చేసింది. దానితో పాటుగా ఒక్కటా రెండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలు గోసాలు చెప్తే అసలు ఇక ఫ్లెక్సీలకు సంబంధించి నాకు తెలిసి తెలంగాణలో స్థలం అనేది ఎక్కడా సరిపోదేమో. బహుశా మీరు ఎక్కడైనా చూడరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్లెక్సీలు వెయ్యాలి అనుకుంటే శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా అయ్యా మీరు 100 రోజులలో 6 గ్యారంటీలు 13 అంశాలను మీరు ఏది నెరవేరుస్తా అని చెప్పి ఇప్పటికీ 8 నెలలు పూర్తయింది, మీరు పూర్తి స్థాయిలో కూడా అమలు చేయలేదు కాబట్టి మిమ్మల్ని మీరు రాజీనామా చేయండి అంటూ మేము లేఖలు రాసి మీకు పోస్టులు వేస్తే తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందిలో దాదాపుగా ఒక 2 కోట్ల మంది అన్న వేయగలిగితే నీ పరిస్థితి ఏంది? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? రాజీనామా చేయమని ఎమ్మెల్యేలకు గనక మేము లెటర్ రాసి పంపిస్తే పరిస్థితి ఏంది అంటున్నా. దానితో పాటుగా ఇంకొక అంశం కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా. ఇక్కడ ప్రధానంగా కూడా ఆలోచించాల్సింది వీళ్ళు కేవలం 100 రోజులలోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిళ్ళు. 6 గ్యారంటీలను అమలు చేయకపోగా వీళ్ళు చేసింది ఏంటి? కేవలం ఒక బస్సు, ఉచిత బస్సు అనేది ఒకటి చేసిళ్ళు. ఆ బస్సు పరిస్థితి ఎట్లున్నదో కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి ఆ బస్సు పరిస్థితి ఎట్లున్నదో కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తా. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ బస్సుల పరిస్థితి ఎట్లున్నది, ఏమైంది, ఆ బస్సులు ఏడికి పోయినాయి, ఎక్కడ ఉంటున్నది, ఆ బస్సు పరిస్థితి ఏంది, ఏం కథ అనేది ఒక్కసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకు అనేది కూడా చెప్తా నేను, ఎందుకు ఏంటి అనేది. ఫ్రీ బస్సు పేరుతోని జరిగింది ఎంత కుట్ర అనేది కూడా మీకు చెప్తా. తెలంగాణ ప్రాంత బిడ్డలను రేవంత్ సర్కార్ ఎంత దారుణంగా మోసం చేస్తున్నది, ఎట్లా మోసం చేస్తున్నది అనేది ఒకసారి క్లియర్ కట్గా మీరే వినాలే, మీరే చెప్పాలి న్యాయం. ఎందుకు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మేము 6 గ్యారంటీలు అమలు చేసినాం. మాది కాంగ్రెస్ ప్రభుత్వం. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ లేకపోతే వాళ్ళ తాతల ముత్తాతల అన్నీ తీసుకొచ్చి తెలంగాణలో సెక్రటరియట్ ముంగట ఫోటోలు పెడతా అంటే మేము ఊరుకునే పరిస్థితి లేదు. ఇక్కడ ఫ్లెక్సీలు వేయాల్సింది ఏంటి అంటే క్లియర్ కట్గా కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి వాళ్ళ ఇంటి ముంగట ఫ్లెక్సీలు వేయాలి, హైదరాబాద్ నగరం మొత్తం ఫ్లెక్సీలు వేయాలి. 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేయకపోగా రుణమాఫీలో అస్తవ్యస్తంగా అమలు చేసి రైతాంగాన్ని మొత్తాన్ని కూడా ఏంది అంటే ధర్నాలు రాస్తోరోకో చేసే పరిస్థితికి తీసుకొచ్చిండు. రైతు అనే వ్యక్తి తన పంట పొలంలో ఉండాల్సిన వ్యక్తి ఈరోజు రోడ్ల మీద నిల్చొని ఏంది అగ్రికల్చర్ ఆఫీసర్ అని, లేకపోతే బ్యాంకుల చుట్టని, ఎమ్మెల్యేల చుట్టని, మంత్రుల చుట్టని తిరుగుతూ తన కాళ్ళకున్న చెప్పులు అరిగేటట్టు తిరుగుతుండు. వీళ్ళకి ఏం తెలుసు? ఏసీలలో రాజభోగాలు అనుభవించే ఎమ్మెల్యేలకు ఏం తెలుసు? మంత్రులకు ఏం తెలుసు? ముఖ్యమంత్రికి ఏం తెలుసు అండి?
మీ మీద ఫ్లెక్సీలు వేయదలుచుకుంటే మేము ఎన్ని వేయదలుచుకోవచ్చు ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు అమలు చేసిన ఏకైక ఏంది అంటే ఎపిసోడ్లో ఒక్కటి ఇగో ఈ బస్సు అనుకుంటా. ఈ బస్సుకు సంబంధించి ఒక్కసారి మీరు ఇక్కడ చూడుర్రి. ఏమైంది బస్సుకి ఏమైంది? ఏం చేస్తాడు డ్రైవరు? ఆడ 2 చక్రాలు కూడా బస్సు పోయిన పరిస్థితి కనబడతాను టైర్లై. అది ప్రమాదం ఏమీ జరగలే. వీళ్ళ యొక్క ఫ్రీ బస్కు సంబంధించిన ఎపిసోడ్లో ప్రమాదం ఏది జరగలే. కానీ ఈ బస్సుకు సంబంధించి ఏం జరిగింది? ఇగో అక్కలందరూ ఫ్రీ బస్సు పేరు చెప్పిండు. ఫ్రీ బస్సు పేరు చెప్పి ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి మామూలుగా లేదు ఈయనది. ఎట్లా అంటే ఇక ఫ్రీ బస్సుతోని ఇక మహిళలకు ఉచితంగా ఇస్తున్నాం అని చెప్పారు. మీరు ఒకసారి మనం రెగ్యులర్గా బస్సు ఎక్కుతూనే ఉంటాం. బస్సు ఎక్కినప్పుడు దాని కెపాసిటీ ఎంత అనేది కూడా ఆలోచించాలి. మీరు సర్వసాధారణంగా మన బస్సులు ఆర్టీసీ బస్సు అని కాదు, మీరు వేరే ఏ బస్సు అయినా తీసుకోర్రి. బస్సులో వెళ్ళిన తర్వాత ఏమంటారంటే సీట్లు నిండిన తర్వాత ఏదైనా సూపర్ లగ్జరీ లేకపోతే ఇతరత్రనో సీట్లు లేవు బాబు, ఎక్కడానికి లేదు, ఇక్కడ స్థలం లేదు అని మనల్ని దించేసే పరిస్థితి ఉంటుంది. దాంతో పాటుగా ఆర్టీఏ అనేది ఒకటి ఉంటుంది. అది వెహికల్ల చెక్లింగ్ సంబంధించి ఇతరత్ర మన రోడ్ల మీద ఏంది మనకు ఫైన్లు మొత్తం వసూలు చేయడానికి గూకుంటారు కదా తెలంగాణ ట్రాఫిక్ పోలీసులను చూస్తారు కదా. అట్లనే ఇంకో వ్యవస్థ మన వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పోయేటివి ఉంటాయి కదా. అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ఆ ఆఫీసర్లు ఏం చేస్తారు, స్కూళ్ళకు సంబంధించిన బస్సుల మీద దాడులు చేస్తారు. ఎందుకంటే ఆ బస్సు ఫిట్నెస్ ఎట్లున్నది, ఏంది దాని కథ ఏంది, దాని వ్యవహారం ఏంది, ఎంతమంది కెపాసిటీ ఎంత, ఆ కెపాసిటీలో ఎంతమంది ఉంటున్నారు మీరు మొత్తం కూడా లెక్కెత్తే నాకు తెలిసి ఒక 50 నుంచి ఎంత అంటే బహుశా ఈ బస్సులలో తక్కువలో తక్కువ ఒక 50 నుండి 50 ఉంటాయి అనుకుంటా. 50 నుంచి ఎంత లేదన్నా కూడా పూర్తి స్థాయిలో ఒక 50 నుంచి 70 మంది కూర్చోవడానికి సౌలత్ ఉంటుంది కావచ్చు. బహుశా మ్యాక్సిమం 50 మంది అయితే కూర్చోవడానికి ఉంటుంది. మరి బస్సులు ఓవర్లోడ్ అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది. జరగరాని ఏదైనా ప్రమాదం జరిగితే అన్యాయంగా కూడా ఆ బస్సు నడిపే డ్రైవర్ మీదనో లేకపోతే ఆ కండక్టర్ మీదనో తోసేసి రేపు జరగబోయే ప్రమాదాలకు బాధ్యులు ఎవరు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పది? గాలిల మేడలు గట్టేటోళ్ళు వీళ్ళ ప్రభుత్వం ఏంది అంటే ప్రజల ప్రాణాలు హరించుకుపోయినా పర్వాలేదు కానీ మాకు అధికారం కావాలి, మేము హాయిగా ఉండాలి అనుకునే దున్నపోతు మీద వాన కొడతానన్న ఎలుస్తే కనీసం ఆ దున్నపోతు కన్నా ఎండ ఎట్లుంటుందో తెలియదు. కానీ వీళ్ళు అంతకంటే దారుణంగా దిగజారిపోయారు. నేను చెప్తున్నా కదా, ఈ బస్సులలో ఉండాల్సిన ప్రయాణికులు ఎంతమంది ప్రయాణించాలి, దాంట్లో ఎన్ని సీట్లు ఉంటాయి, ఎంతమంది వెళ్ళాలి. ఫ్రీ బస్సుతోని అక్కా చెల్లెలను తన్నుకునేటట్టు చేసిలు బస్సులల్లో. మళ్ళీ దాంతో ఏంటంటే వాళ్ళ భర్తలు కొట్టుకునేటట్టు చేసిలు. ఫ్రీ బస్సు పేరు మీద పాములను తీసుకొచ్చి మెడలలో ఇసిరేసిళ్ళు. ఫ్రీ బస్సు పేరుతోని ఇక నానాయాగి ఒకటారు ఇక మామూలుగా ఉండదు. కొన్ని దశలలో కండక్టర్ల మీద డ్రైవర్ల మీద దాడుల దాకా పోయిన పరిస్థితి కూడా కనబడ్డది ఫ్రీ బస్సు పేరుతోని. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కనిపించే ఎపిసోడ్. కానీ అన్న దీని వెనుక ఒక భారీ కుట్ర ఉన్నది. ఫ్రీ బస్సు పేరు కింద భారీ కుట్ర ఉన్నది. మీకు ఉచితంగా ఇస్తున్న ఈ బస్సుకు సంబంధించి బస్సు ప్రయాణం ఉచితం అని చెప్పిలు. ఈ బస్సు ప్రయాణానికి సంబంధించి ఉచితమని చెప్పిన తర్వాత దీంట్లో ఒక లాజిక్ ఏంటంటే ఉచితం, సరే బస్సు ప్రయాణం ఉచితం, వీళ్ళ లెక్కనే పోదాం. మరి బస్సు నడవడానికి దానికి డీజిల్ అయితే కావాలి కదా, దాన్ని నడపడానికి ఒక డ్రైవర్ కావాలి కదా, దాన్ని టికెట్లు తీసుకోవడానికి ఒక కండక్టర్ కావాలి కదా, దాన్ని చెక్కింగ్ అనుకోవచ్చు ఇంకేదైనా. మరి దాంట్లో ప్రయాణికులకు సంబంధించి టికెట్లు తీసుకున్న వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారని దాన్ని చెక్ చేయడానికి బస్సుకు సంబంధించిన అక్కడక్కడ తెల్ల సొక్కాలు వేసుకొని వాళ్ళైతే వస్తారు కదా. దీనితో పాటు ఈ బస్సు మెయింటెనెన్స్ చేయడానికి ఇంకోటి అయితే డిపో ఉంటుంది కదా, ఆ డిపోకు సంబంధించి ఆ గ్యారేజ్కి వెళ్ళినప్పుడు దాన్ని అయితే చేస్తారు కదా. దీనిని ఎంత దారుణంగా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకు ఒక 300 కోట్లు ఇప్పటి వరకు బొక్క పెట్టింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఈ పైసలతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు టాయిలెట్ సదుపాయాలు కల్పించవచ్చు, వాళ్ళకు పూర్తి స్థాయిలో మధ్యాహ్న భోజనాన్ని నాణ్యమైన భోజనం అందించవచ్చు, మార్నింగ్ టిఫిన్ అందించవచ్చు, వాళ్ళకు కావాల్సిన ఎక్విప్మెంట్ అందించవచ్చు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, మేము ఉచితాలను ఇస్తున్నామని చెప్పేసి ఇలా అడ్డగోలుగా తెలంగాణ ప్రాంత బిడ్డలకు మా వాళ్ళకి ఎందుకు అర్థమవుతుంది, మా వాళ్ళు ఉచితాలంటే సంబరపడతారు. కానీ ఇగో టైర్లు చూడు, 2 టైర్లు ఉచిపోయినాయి. ఉచితాలు అనగానే మా వాళ్ళు సంబరపడతారు. కానీ వాస్తవం ఏంటంటే రేపు పొద్దుగాల ఈ భారం ఇంకో రకంగా మన మీద పడి మనం అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక హామీని నెరవేర్చిందయ్యా అంటే దాని పేరు ఆర్టీసీని నెరవేర్చిన ఉచిత బస్సు ప్రయాణం అందించవచ్చు గాక, కానీ
దానిని మళ్ళీ తెలంగాణ ప్రాంత బిడ్డల మీదనే వసూలు చేస్తారు. ఎట్లా అంటే మొన్నటి వరకు మీ యొక్క భూమి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఎంత తీసుకునేటోళ్ళు, ఇప్పుడు కొత్తగా ఎంత తీసుకుంటున్నారు అనేది ఒకసారి మీరు ఆలోచించాలి. మీరు ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. వాస్తవం ఏంటి అనేది తెలుసుకోండి. ఈ ఉచిత ప్రయాణం బస్సుతోని ఏంది అంటే తన్నులు, ఒకలేమో బస్సులకు సంబంధించి బ్రష్ చేసుకోవచ్చట, వెల్లుల్లి పొట్టు తీసుకోవచ్చు అని మా మంత్రి గారు సీతక్క గారు చెప్పిర్రు, తప్పేముందయ్యా అంటారు. ఇంకోరు పూలు అమ్ముకుంటారు, ఇంకోరు కూరగాయలు అమ్ముతారు, ఇంకొకరికి సంబంధించి నాకు తెలిసి ఏంది టైంపాస్ అయితే లేదని షాపింగ్లకు పోతారు. ఉచిత బస్సు ప్రయాణం తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక ఉరితాడు అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. సో వీళ్ళు అమలు చేయని 6 గ్యారంటీలు 13 అంశాల మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భారతీయ జనతా పార్టీ అయితేంది, కాంగ్రెస్ పార్టీ అయితేంది, కమ్యూనిస్ట్ పార్టీలు అయితేమి, ఇంకేమేం పార్టీలు ఉన్నాయో వాళ్ళందరూ కలిసి ఫ్లెక్సీలే వేయదలుచుకుంటే తెలంగాణలో ఎన్ని వేయవచ్చు? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. 6 గ్యారంటీలు కేవలం మేము 100 రోజులలో పూర్తి స్థాయిలో అమలు చేస్తాం, 13 అంశాలను ఖచ్చితంగా కూడా మేము హామీలను నెరవేరుస్తామని చెప్పారు. 2 లక్షల రుణమాఫీ ప్రస్తుతం ఇది తెలంగాణలో హాట్ టాపిక్గా మారుతుంది. ఈ 2 లక్షల రుణమాఫీ పంచాయతీకి పోతే ఎట్లున్నవేనా పల్లె ఎట్లున్నవేనా తల్లి అని పాటలు గుర్తుండాలి మీకు. ఇవన్నీ గుర్తుండాలి. ఎందుకు అంటే ఆ పాట ఊరికే పుట్టదు, దాన్ని రాసే ప్రతి అక్షరం వెనుక ఎంతో గోస, బాధ, వ్యధ అన్నీ ఉంటాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శివయాత్రలు, ధర్నాలు, రాస్తోరోకలు, ఇది ఇక్కడితో నాగింది అనుకుంటుర్రా? నేను ఒక్కసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యుల గురించి ఒక మాట చెప్పాలి. ఒక్కసారి నేను ఇక్కడ తీసుకొచ్చిన అంశం ఏదైతే ఉందో ఇది ఒక్కసారి సరిగ్గా చూడండి, దయచేసి సరిగ్గా వినండి కూడా. ఈ వీడియో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా షేర్ చేసుకోరు. 2014లో కేసీఆర్ సర్కారు చేసిన 1 లక్ష రుణమాఫీ కంటే 2024లో రేవంత్ సర్కార్ చేసిన 2 లక్షల రుణమాఫీలో రైతుల సంఖ్య తగ్గింది, మాఫీ మొత్తంగా తగ్గింది. వాటికి సంబంధించిన వివరాలు ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డల ముంగట ఆధారాలు లేకుండా రంజిత్ మాట్లాడకూడదు అంటూ పోలీసులు నోటీసులు అందించారు. సో ఆ నోటీసులకు ఇప్పుడు వాళ్ళకు క్లారిటీగా కనబడేటట్టు పెడుతున్నా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రికి మీద కేసు పెడదామా, లేకపోతే రేవంత్ రెడ్డి మీద కేసు పెడదామా, ఎవరి మీద కేసు పెడదాం, ఎవరిని రాజీనామా చేద్దాం అనేది వీళ్ళు డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఇది 2014 పట్టికండి, ఇది 2024 అండి. తగ్గుదల ఎట్లొచ్చింది, జిల్లాల సంఖ్య ఒక్కసారి నేను చెప్తా. ఒకసారి మనం ఉమ్మడి 10 జిల్లాలకు వెళ్దాం. మొదటగా ఏంది అంటే మన ఎవరు ప్రస్తుత ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాకు సంబంధించి పోదాం. ఒక్కొక్క జిల్లా మొత్తం చూపెడతా, అన్ని జిల్లాలు చూద్దాం. సరే, నల్గొండకు సంబంధించి మొత్తం 4,95,000 మంది రైతులకు సంబంధించి ఎట్లా రుణమాఫీ అయింది అనేది ఒకసారి చూడాలి. చూడురి, నల్గొండ జిల్లా ప్రస్తుతం దీంట్లో 2024 కచ్చటాలకు మన యొక్క ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు దాన్ని ఎంతకు తగ్గించిండు అంటే అందులో రైతులు 4,95,000 మందికి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ₹1,00,000 రుణమాఫీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయ్యింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చేటాలకు అది ఎంతకు తగ్గిపోయింది అంటే 3,32,490 మంది. ఒకసారి మీరు డిఫరెన్స్ ఆలోచించాలి. దయచేసి చెప్తా ఉన్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించి 2014లో 1,00,000 లోపు రుణమాఫీ వాళ్లకు 4,95,000 మందికి రుణమాఫీ అయితే 2024కు వచ్చేసరికి ఇది కాస్త 3,32,490కి ఎట్లా పడిపోయింది అంటే దాదాపుగా ఇక్కడ 1,62,510 మంది రైతులను ఎట్లా తగ్గించలు. వీళ్ళు ఏమని చెప్పిళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం, 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని చెప్పిళ్ళు. అంటే ఇక్కడ 4,95,000 మంది రైతులు 2014లో ₹1,00,000 రుణమాఫీకి అర్హులైతే 2024 2 లక్షల రుణమాఫీకి కేవలం 3,32,490 మంది రైతులే ఎట్లా అర్హులైళ్ళు. కేవలం ఇక్కడ 1,62,510 మంది రైతులు ఎటు పోయిర్రు. రేవంత్ సర్కార్ వాళ్ళకు శిక్ష విధించింది. నేను చెప్తున్నా కదా, చాలా క్లియర్గా ఆలోచించాలి. ఇక కరీంనగర్ జిల్లాకి వెళ్తే ఇది 2014 సంవత్సరంలో 1,00,000 లోపు రుణమాఫీ అయ్యింది. 3,77,984 మంది రైతులకు రుణమాఫీ అయితే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ పేరుతోని ఇదే కరీంనగర్ జిల్లా వాసులకు సంబంధించి 2024కు వచ్చేటాలకు వాళ్ళకు 2,60,60,651 మందికి సంబంధించి చూపెడుతుంది వీళ్ళ అర్హులని.
మరి 1,17,333 మంది రైతులకు ఎందుకు అన్యాయం చేస్తుంది కరీంనగర్ జిల్లా రైతులకు? ఇక నిజామాబాద్ రైతుల దగ్గరికి పోతే 3,79,520 మంది రైతులకు ₹1,00,000 రుణమాఫీ 2014లో జరిగింది. ఇదే రేవంత్ సర్కార్ వచ్చేసరికి ఇది 1,76,056 మందికి మాత్రమే అర్హులుగా మొత్తం రైతులకు రుణమాఫీ కాబోతుంది అన్నట్టుగా ఇక్కడ సంఖ్యకి ఇంతమందినే చూపెట్టింది. అంటే నిజామాబాద్లో రైతులు 2,03,464 మంది రైతులకు రుణమాఫీ దక్కకుండా వెళ్ళిపోయింది. అంటే నిజామాబాద్లో అత్యధికంగా 2 లక్షల పైచిలకు రైతులకు సంబంధించి అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించి పొంగులేటి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డ అది. ఇక్కడ ఒకసారి చూడండి, 3,58,026 మంది రైతులు ఉన్నారు. దీంట్లో ఇది 2014లో 3,58,026 మంది రైతులకు కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఖమ్మం జిల్లా రైతుల సంఖ్య అది. ఇదే ఖమ్మం జిల్లా రైతుల సంఖ్య 2024 వచ్చటాలకు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం 1,72,433 మంది రైతులనే చూపెడుతున్నది. దాంట్లో 1,85,593 రైతులకు ఎగనామం పెట్టింది. ఇది ఈ జిల్లాతోనే సరిపెట్టుకున్నదా అంటే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో ₹1,00,000 రుణమాఫీ దాదాపుగా 6,02,085 మంది రైతులకు రుణమాఫీ చేస్తే ఇదే రేవంత్ సర్కార్ కేవలం 3,38,548 మందికి మాత్రమే అర్హులు అంటూ చెప్పి దాంట్లో 2,63,537 మంది రైతులకు ఎగనామం పెట్టింది. ఇక మెదక్ జిల్లాకు సంబంధించి 4,17,591 మంది రైతులకు కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే ₹1,00,000 ఇక్కడ కేవలం 2,85,493 మంది రైతులకు మాత్రమే అర్హులుగా ఉన్నారు అని చెప్పి దాంట్లో 1,32,088 మంది రైతులకు అన్యాయం చేసింది. వరంగల్కు సంబంధించి 4,13,474 మంది రైతులకు ₹1,00,000 రుణమాఫీ జరిగితే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,64,781 మందికి మాత్రమే రుణమాఫీకి జరగబోతుంది అంటే చెప్పి అక్కడ రైతులను సంఖ్యను 1,48,693 మంది రైతులకు తగ్గించింది. ఇక ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 3,16,195 మంది రైతులు రుణమాఫీ జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో. ఇప్పుడు 2,28,085 మంది రైతులకు మాత్రమే ఎలా జరుగుతున్నది? ఇక్కడ 8,000 ఇక్కడ ఎంతమంది అంటే దాదాపుగా 80,810 మంది రైతులకు ఎందుకు జరగలేదు? ఇక రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 2,10,252 మందికి ₹1,00,000 రుణమాఫీ జరిగితే ఇక్కడ కేవలం 1,79,484 మంది రైతులకి ఎట్లా జరుగుతుంది? ఇక్కడ 30,000 మంది రైతులు ఎటువేలు. సో ఫైనల్గా నేను చెప్పేది ఒకటి, క్లియర్గా ఆలోచించండి. కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంఖ్య ఎంత అనేది చాలా క్లియర్ కట్గా చెప్తున్నా. ₹1,00,000 రుణమాఫీ అయిన రైతుల సంఖ్య 35,67,000. కేసీఆర్ గవర్నమెంట్లో 2014లో ₹1,00,000 రుణమాఫీ అయిన వారి సంఖ్య ఇది. ఇక ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వానికి సంబంధించి 22.38 లక్షల మంది మాత్రమే ఎందుకు కనబడుతున్నారు? దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 13.32 లక్షల మందిని మోసం చేసింది. వాళ్ళని ఎందుకు తగ్గించింది ఈ సంఖ్య అనేది రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి, చెప్పి తీరాలి. దీనితో పాటుగా ఈ ప్రభుత్వం చేస్తున్న ఘోరం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. తెలంగాణలో రైతుల సంఖ్య భారీగా 45 లక్షల నుంచి 70 లక్షల వరకు పెరిగింది. ఎప్పుడు? సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాల నుంచి 2.38 కోట్ల ఎకరాలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరిగింది. రైతులు తీసుకున్న పంట రుణాలు మొత్తం 33,000 కోట్ల నుంచి 65,000 కోట్ల రూపాయలకు పెరిగింది. అప్పుడు 1,00,000 రుణమాఫీకే 36.68 లక్షల మంది అర్హులైతే కేవలం 19,198 కోట్లు ఖర్చు అయ్యాయి. మరి ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అంతకంటే తక్కువ మందికి ఎలా అర్హులవుతారు? అంతకంటే తక్కువ ఏ విధంగా సరిపోతుంది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ప్రతి రైతు ఆలోచించండి. దయచేసి చెప్తా ఉన్నా, ఆనాడు రైతుల సంఖ్య 35 లక్షలు ఉంటే ఇంకా విస్తీర్ణం అనేది పెరిగింది. ఇది 2014 వరకే. 2014 దాదాపుగా 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం అనేది పెరుగుతూ వచ్చింది. అంటే అది ఇక్కడ ఉండే కరెంటు, నాణ్యమైన కరెంటు కావచ్చు, సాగునీరు కావచ్చు, దాంతోపాటు పర్యావరణ పరిస్థితులు కూడా అనుకూలించడం వల్ల ఇక్కడ సాగు విస్తీర్ణం అనేది గతంలో ఎంత ఉండే అంటే పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాలి. 45 లక్షల నుంచి 70 లక్షలకు పెరిగింది. అంటే సాగు విస్తీర్ణం 1.31 కోట్ల నుంచి
ఎకరాల నుంచి దాదాపుగా 2.38 కోట్ల ఎకరాలకు పెరిగింది. సో సాగు విస్తీర్ణం పెరిగినప్పుడు రైతుల సంఖ్య అనేది కూడా పెరుగుతుంది. ఎందుకు రుణమాఫీలో అర్హుల సంఖ్య తగ్గించిర్రు అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. కేవలం మేము 30,000 కోట్లు మాత్రమే ఇస్తున్నాం, రుణమాఫీ జరుగుతున్నది దానికి సంబంధించి అంటే ఈ లంగ లెక్కలు దొంగ లెక్కలు మాకు అవసరం లేదు. మాకు ప్రాక్టికల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ఒకే దఫాలో రుణమాఫీ చేయలేకపోయినా ఒక నీచమైన నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రభుత్వం అని నేను అనను, కానీ శాతగానే ప్రభుత్వం అనడంలో ఇది కరెక్ట్ వర్డ్ నేను చెప్తున్నా కదా. ఎందుకంటే అక్కడ ఉన్నదంతా జిగేల్ రాజాలు కాబట్టి వాళ్ళ వల్ల కాదు. నేను చెప్తున్నా కదా, క్లియర్ కట్గా చెప్తున్నా. ఒకసారి ఇక్కడ చూడండి, రైతులు ఏడు ఉండాలి, పచ్చని పంట పైర్ల మధ్యలో హాయిగా వ్యవసాయం చేస్తూ ఏది పక్షుల రాగాలతోని ఓ పక్కన గలగల పారే ఏది నీళ్ళ సవ్వడితోని పచ్చగా ఉండే మాఘా నీళ్ళల్లో వాళ్ళు పని చేసుకుంటూ ఉండాలి. మరి రైతులు ఏడున్నారో తెలుసా? రోడ్ల మీద రేవంత్ యొక్క దిష్టి బొమ్మల దహనం చేస్తూ, రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క శివయాత్రలు చేస్తూ, చెప్పు దెబ్బలు కొడుతూ రకరకాలుగా కూడా రైతులు ఈరోజు చాలా రకాలుగా, ఒక్క మాటలో చెప్పట్లే నేను, చాలా రకాలుగా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఆ ఎపిసోడ్లో ప్రధానంగా కూడా మీకు కొన్ని వీడియోలు చూపెడతా. ఇక ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతులకు కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని నేనైతే డిమాండే చేస్తాను. వాళ్ళని రిక్వెస్ట్ చేసేది లేదు. మీరేమో ఏంది అంటే ఖచ్చితంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎందుకు చేయలేకపోతున్నారు, ఏం జరిగింది, ఏం జరుగుతున్నది అనేది ఒక్కొక్క జిల్లాకు సంబంధించి ఒక్కొక్క రైతును కూడా పూర్తి స్థాయిలో కూడా చూపించే ప్రయత్నం చేస్తాయి. ఇక్కడ ఒకసారి చూడురి, మన ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి జీతాలు పుణ్యానికే వస్తున్నాయంటూ ఒక ఎపిసోడ్ వచ్చింది. ఒక్కసారి ఇవన్నీ కూడా మీకు వినబెడతా. రైతులను ఎంత ఘోరంగా వీళ్ళు తీసుకెళ్తున్నారు అనేది ఒకసారి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. తెలంగాణ రైతాంగానికి సంబంధించి ఒకసారి ఇక్కడ ఒక వీడియో చూడరు. ఈ వీడియోకు సంబంధించి మీకే అర్థమైపోతుంది. బీ ప్రాక్టికల్, అసలు ఏం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేది ఒక్కసారి చూపెట్టే ప్రయత్నం చేస్తాం. ఇగో ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఇందల్వాయిలోని రుణమాఫీ జరగలేదని రైతుల వివరాలు సేకరిద్దామని వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేస్తున్నారు పోలీసోళ్ళు. క్లియర్ కట్గా చూడుర్రి. ఒక్కసారి ఆయన ఏమంటున్నాడో వినుర్రి. వివరాలు సేకరించేందుకు వెళ్లిన రైతులనే అరెస్టు చేసిన ఇలాంటి ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అవసరమా? రైతు రుణమాఫీ జరిగినప్పుడు ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నిస్తారు. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళొక్కసారి కూడా చెప్తాను, నేను మళ్ళీ చెప్తున్నా. ఈ రైతులకు సంబంధించి ఎంత ఘోరంగా అంటే ఎంత ఇబ్బంది పెడుతున్నది అంటే ఈ ప్రభుత్వానికి సంబంధించి మామూలుగా కాదు, ఒక్కొక్కరు కాదు, ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి కనబడుతున్నది రైతులకు సంబంధించి. ఇగో ఇక్కడ గీదొక్కసారి చూడుర్రి, ఒకసారి ఏం జరిగిందో. ఇక్కడ ఏం జరిగింది అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి డీసీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఒకసారి. చాలా రెక్లెస్ గా బాధ్యత లేకుండా మార్కెట్ సంబంధం అన్నట్టుగా స్టాఫ్ పనిచేస్తున్నారు. 31,000 కోట్లు మాకు గవర్నమెంట్ అనుభవిస్తుంది. ఎన్నో సంక్షేమ పథకాలను కుదించి గవర్నమెంట్ ఖర్చులను తగ్గించుకొని మీ అందరి జీతాలు తగ్గించుకుంటా చాలా మ్యాన్యువల్స్ ఎఫర్ట్ పెడతాయి. లోన్ వేవర్ వస్తుంది అని చెప్పినప్పుడు మీ రికార్డ్స్ మీరు క్లియర్ చేసుకోవాలి. మీకున్న పని ఏముంది నాకు అర్థం కాదు. రెగ్యులర్ గా ఉద్యోగం ఉంటుందా, ఎంఆర్ఓ లాగా లేకపోతే ఎంపీడీఓ లాగా గ్రామాలలో నిమ్మలంగా ఏసీలో కూర్చునేది కదా మీ పని. కనీసం మీ కంప్యూటర్ లో ఉన్న లిస్ట్ కదా ఏం తప్పదు ఏమన్నా చేయకుంటే మీ జీతాలు ఎందుకు తీసుకుంటున్నట్టు 2 సంవత్సరాలు ఉట్టి కూడా జీతాలు వస్తున్నాయా? ఒక్కొక్క రూపాయి ఇంత కష్టపడి గవర్నమెంట్ ఇస్తాం. కొద్దిగా రెస్పాన్సిబిలిటీ ఉండాలి మీకు. నాకైతే కనబడలే, నేను టీవీలో కూడా పోలేదు, నాకు చూడగానే అర్థమైపోయింది మొత్తం చెత్త. మీ దగ్గర రికార్డ్స్ సరిగ్గా లేవు, కనీసం డాటా ప్రజెంట్ చేసే సిస్టమ్ కూడా మీకు తెలుసుకోలేదు. మంత్రిగా వస్తున్నప్పుడు ఎట్లా డాటా ప్రజెంట్ చేయాలనే ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదు. మరి ఎక్స్పీరియన్స్ మరి 25 ఉందా 30 ఉందా నాకైతే తెలియదు, కానీ ఇది చాలా అభ్యంతరకరం. మీరు అన్ని కూడా ఓవర్ నైట్ పనిచేయండి,
ఖచ్చితంగా మీ మిస్టేక్స్ వల్ల ఒక్క రైతు కూడా లోన్ ఆగుతుంది. లోన్ వేవర్ అనేది చాలా ప్రెస్టీజియస్ స్కీమ్ గవర్నమెంట్. దీనివల్ల గవర్నమెంట్ అనవసరంగా ప్రతిపక్షం గవర్నమెంట్ లేదు. విన్నారా? వాళ్ళ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసి అధికారుల మీద, అంటే టాపిక్ డైవర్షన్కి సంబంధించి మంత్రి గారు వస్తున్నారు. మంత్రి గారు వచ్చినప్పుడు మీరు పూర్తి స్థాయిలో ఏ విధంగా మొత్తాన్ని ఫైల్ ఏ విధంగా ఉండదు అంటే బ్యాంకర్ల తప్పిదం కూడా ఉన్నది. రైతులను మోసపోవడం కాదు పాపం. వాళ్ళకి ఏంది అంటే దేశానికి అన్నం పెట్టడం మాత్రమే తెలుసు. దేశానికి అన్నం పెట్టే వెన్నుముక్క రైతన్న అంటారు, కానీ ఆ రైతన్నని ఎట్లా మోసం చేయాలంటే ఈ బ్యాంకులకు తెలుస్తుంది. తలుపులు గుంజుకపోతారు, రకరకాలుగా చేస్తారు. ఇప్పుడు పోయి మనం బ్యాంకులు ఉన్న వీళ్ళందరినీ వీళ్ళ ఇళ్ళలో పోయి గుంజుకొద్దాం బారి. బ్యాంకు తప్పిదాలు ఉన్నాయి కదా. స్వయాన కాంగ్రెస్ ఎమ్మెల్యేనే చెప్పిండండి. నేను చెప్పిన ముచ్చట కాదు, ఒకసారి మీరే మళ్ళీ నుర్రి. నేను మళ్ళీ ఏమంటున్నా అంటే ఇది నేను చెప్పిన ముచ్చట కాదు, ఇది ఒకసారి మీరే అయినుర్రి. ఒకసారి వినండి, వినండి దయచేసి. చాలా రెక్లెస్ గా బాధ్యత లేకుండా మాకే సంబంధం అన్నట్టుగా స్టాఫ్ పనిచేస్తున్నారు. 31,000 కోట్లు మాకు గవర్నమెంట్ అడుగు అనుకోనిస్తుంది. ఎన్నో సంక్షేమ పథకాలను గురించి గవర్నమెంట్ ఖర్చులను తగ్గించుకొని మీ అందరి జీతాలు తగ్గించుకుంటా చాలా మ్యాగ్నానిమస్ ఎఫర్ట్, ఎఫర్ట్ పెడితే లోన్ వేవర్ వస్తుంది అని చెప్పినప్పుడు మీ రికార్డ్స్ మీరు క్లియర్ చేసుకోవాలి. మీకున్న పని ఏముంది నాకు అర్థం. రైతులారా, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే బ్యాంకర్ల తప్పిదాలు ఏడైతే జరిగినాయో ఆ బ్యాంకర్ల ఇళ్ళలో ఓర్రి. మాది తప్పు జరిగింది, మమ్మల్ని అప్పుడు మేము అప్పు కట్టకపోతే వీళ్ళ దౌర్జన్యాలు మామూలుగా ఉంటాయా బ్యాంకర్లే? వాడొకడు వస్తాడు, వాడు తలుపులు గుంజుకపోతాడు, వాడు బీరువా గుంజుకపోతాడు, వాడు గ్యాస్ గుంజుకపోతాడు, వాడు భూములు వేలం ఎత్తాడు. వీనయ్యా జాగిర్ అన్నట్టు బ్యాంకు మొత్తం ఆగమాగం చేస్తాడు. మరి ఇవాళ అదే బ్యాంకోళ్ళు తప్పులు చేసిరు కదా, ఆ బ్యాంకోళ్ళు తప్పులు చేసిరని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అని తిడుతున్నాడు కదా. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పాలి? ఇప్పుడు బ్యాంకర్ల ఇళ్ళలో పోయి వాళ్ళ సమానంతా గుంజుకొచ్చి అమ్మి మనం ఏమైనా గడదామా? మరి ఏంది అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి. ఒక మనిషికి కనీసం ఆర్థిక స్తోమత బాగోలేకనో, అనారోగ్య కారణాల వల్లనో, మరే ఇతర కారణాల వల్లనో బ్యాంకర్లు తప్పు చేసినప్పుడు మరి ఈ లుచ్చాగాళ్ళు ఈ లఫుట్గాళ్ళు ఆ రోజు మా రైతన్నల ఇళ్ళలో పోయి దౌర్జన్యంగా పూర్తి స్థాయిలో మా రైతుల దగ్గర పోయి ఎట్లా బలవంతంగా పూర్తి స్థాయిలో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసిల్లు కదా. ఈరోజు మేము ఏం చేయాలి? మరి మేము ఏం చేస్తే మీకు రోగం తిరుగుతుందో చెప్పురు. మేము ఏం చేయాలి చెప్పురు? ఇప్పుడు రైతులు వచ్చి మీరు ఏదన్నా అంటే ఇగో పలానా బ్యాంకులలో నువ్వు గింత అప్పు ఉన్నావా, ఇగో ఎంత అప్పు ఉన్నది, ఇగో నీకు 3 లక్షలు తీసుకున్నావు కట్టవా, నీ సొమ్ము అనుకుంటున్నావా అని దౌర్జన్యాన్ని పాల్పడ్డారు కదా. మరి ఈరోజు మీ తప్పిదాల వల్ల మా రైతులకు సంబంధించి అరిగోసపడుతున్నారు. మరి వీళ్ళని ఏం చేద్దాం రైతులారా? మీరే ఆలోచించాలి. ఈ బ్యాంకర్లను మనం ఏం చేద్దాం ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి. మన తప్పుదేమో ఒక్కటే కాదు, ఇక రైతుల గోస చూడు, ఇక ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇది ఖమ్మం జిల్లాలో సొంత మంత్రులు ఎవరైతే ఉన్నారో అక్కడ డిప్యూటీగా ఉన్న బట్టి విక్రమార్క కావచ్చు, దానితో పాటుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఆ జిల్లాకు సంబంధించి ఇంకో వ్యక్తి ఉంటాడు, ఆయన పేరేం పేరు తుమ్మల నాగేశ్వరరావు. వీళ్ళు ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళందరూ ఉన్నారు కదా. మరి ఇక్కడ రైతులు ఏకంగా కలెక్టరేట్కి వెళ్ళి మాకు రైతు రుణమాఫీ కాలే, అరే సన్నాసులారా మీరు రాజీనామా చేయరు, మీకు ఓటు వేసినాం, మీరు డిసెంబర్ 9వ తారీఖు అని చెప్పిర్రు కదా, డిసెంబర్ 9వ తారీఖు అని చెప్పి ఇప్పటి వరకు కూడా మాకు రుణమాఫీ కాలే, రాజీనామా చేస్తారా సస్తారా మాకు సంబంధం లేదు, మీరు ఇచ్చిన గ్యారంటీ ఏదైతే ఉందో అది ఇస్తారా లేదా అంటూ లొల్లి పెడుతున్నారు రైతులు. ఇది ఎక్కడ అనుకుంటున్నారు? ఖమ్మం జిల్లా పర్యటన మొత్తమే రద్దు చేసుకున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇలా ఖమ్మానికి పోవాలి. ఖమ్మాని ఓవుడు ఆయన వల్ల ఏంది అంటే పూర్తి స్థాయిలో ఖమ్మం పోతే రైతులు ఏడ తిరగబడతారో, ఖమ్మం పోతే రైతులు ఏడ ఉరికిస్తారో, ఖమ్మం పోతే రైతులు ఎట్లా ఏమంటారో అనేది ఆ పూర్తి స్థాయిలో కూడా లొల్లి చేసిన పరిస్థితి కనబడుతుంది. మీరు ఇక్కడ రైతులను చూడండి, ఇగో ఏమంటున్నారు. ఈడ ఇంకో పరిస్థితి, ఇక ఇది పోలీసు వాళ్ళు వచ్చి రైతులను అరెస్ట్ చేస్తున్నారు. మరి నాకు అర్థం కాని విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి చేయలే,
బాధ్యతాయుతంగా ఒక రైతు తన యొక్క సమస్య ఏందో చెప్పుకుంటున్నాడు. మరి పోలీసు వాళ్ళ అత్యుత్సాహం ఘోరంగా ఉన్నదట. గ్రామాలలో రైతులు ఫోన్ చేస్తున్నారట, ఖబర్దార్ చెప్తున్నా అయ్యా, మీరు పోలీసు ఒంటి మీద యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన మీరు ఏదో వేరే గ్రహం నుండి దిగొచ్చినాం, మాతోని ఏదైనా అవుతుందంటే మీ వ్యవస్థను ఫస్ట్ సరిదిద్దుకోరి. మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణలో చేయాల్సింది పోలీసు వ్యవస్థలో ప్రక్షాళన మొదలు పెట్టాలి. అసలు పోలీసు వ్యవస్థకు సంబంధించి మేము మా పైసలతో జీతాలు ఇస్తాం, మీరు మంచిగా ఎక్కడైనా ఆపదత్తే మమ్మల్ని రక్షించమని మీకు కార్లు ఇస్తాం, మీకు అధునాతనమైన టెక్నాలజీ ఇస్తే మీరు మా ఫోన్లోనే రికార్డులు చేసి మా ఫోన్లోనే హ్యాకింగ్లు చేస్తూనే మా మీదనే అడ్డమైన కేసులు పెడతా అంటే మరి మాకెందుకు మీ పోలీసు వ్యవస్థ? మేము పోలీసు వ్యవస్థను బైకాట్ చేస్తే మీ పరిస్థితి ఏంది? మొన్నటికి మొన్న జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేస్తారు. అంతకుముందు ఇదే ఈ పోలీసు వ్యవస్థలో లుచ్చాగాడైతే రివాల్వర్ పెట్టి కానిస్టేబుల్ మీద అఘాయిత్యం చేస్తాడు, ఇంకొక లుచ్చాగాడేమో దళిత మహిళ మీద 3rd డిగ్రీ వేస్తాడు, ఇంకో హౌలేగాడేమో మొన్న లాకప్ డెత్ జరిగితే దానికి సంబంధం లేదు. ఈ పోలీసు వ్యవస్థ మీరు ఏమనుకుంటున్నారో నాకు అర్థమైతలేదు. నువ్వు మనిషే, నేను మనిషే, ఒంటి మీద నీ మీద యూనిఫామ్ ఉన్నది, మా ఒంటి మీద ఏమున్నదో తెలుసా? 24 గంటలు కష్టపడ్డ చెమట చుక్కలు ఉన్నాయి, వాటితోనైనా ఏమైనా చేస్తారు. టప 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 అని పాట గుర్తున్నదా? పాటలే మా చెమట చుక్కతోని పాటలే వచ్చినాయి. నీకు అర్థమైతలేదేమో. పోలీసు వాళ్ళట మస్తు ఇబ్బంది పెడుతున్నారట భయ్. నేను చెప్తున్నా, మీకు ఎవడన్నా ఇబ్బంది పెడితే నేను చెప్తున్నా, ఎవడైనా సరే చీఫ్ మినిస్టర్ అయినా పర్లేదు, నేను ఓటెత్తే గెలిచిన ఆయన ఏమన్నా తురుం తోపా? నా జీతగాడు ఆయనే, నా జీతగాడు, నా పాలేరు. ఈ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ మేము ఓటెత్తే గెలిచిన వాళ్ళు. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అంటే ఓటేసిలు తెలంగాణ ప్రాంత బిడ్డలని మీరు అందరూ ఆలోచించాలి. రైతులను అరిగోస పెడుతున్నారట, వాళ్ళు ధర్నా చేస్తారు, బాజాప్తా చేస్తారు. తెలంగాణ రైతాంగానికి హక్కు ఉన్నది. ఈరోజు తెలంగాణ రైతుల హక్కు ఉంది. వాళ్ళకి ఏం హక్కు ఉన్నది? వాళ్ళు ధర్నా రాస్తారోకో చేయడానికి హక్కు ఉన్నది. వాళ్ళకి హక్కు లేదా? మరి బాధ్యత మీరు డిసెంబర్ 9వ తారీఖునే రుణమాఫీ చేస్తా అన్నారు, పోయి అరెస్ట్ చేయరి. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయరి. దమ్ముంచే ఇంటి మీద యూనిఫామ్ ఉంటే అరెస్ట్ చేయరి. నోటీసులు ఈ తప్పుడు వాగ్దానాల కింద ప్రజలను మోసనే నేనే ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తా, నేనే రాసిస్తా. అరెస్ట్ చేస్తావా? అరెస్టు చేస్తారు. ఆగస్టు 15 లోపని హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మాట్లాడిండు. పెద్దమ్మ తల్లి మీద ఒట్టేసిండు, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసిండు, వెమ్లవాడ రాజన్న మీద ఒట్టేసిండు, ఆ రామప్ప దేవాలయం కాడ శివుడి మీద ఒట్టేసిండు, భద్రకాళి దేవత దగ్గర ఒట్టేసిండు. ఇన్ని ఒట్లేసిన ఆయనే మాట తప్పిండు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మేము పోయి కంప్లైంట్ ఇస్తాం, అరెస్ట్ చేస్తావా? రైతు అంటే అలకర దొరికిండా? ఈరోజు నీ మీద ఒంటి మీద యూనిఫామ్, హైదరాబాద్లో లగ్జరీ కారును, ఉండడానికి ఇల్లు అన్నీ మేము ఎవరు ఇచ్చిర్రు అనుకుంటాను? మేం కాదా? మేము ఇచ్చినాం కదా. నువ్వు తినే తిండి ఎవరు తయారు చేస్తాను అనుకుంటాను? మా రైతులు కాదా? మా రైతుల మీదకి లాఠీలు పట్టుకొని వచ్చి అరెస్ట్ చేస్తున్నారు. ఇగో ఇక్కడ లీస్ట్ కోసం పోతా అంటే అరెస్ట్ చేసిరు. వినండి, ఇగో ఈడ పరిస్థితి వినండి మీరు. వినండి, మీరే వినండి రైతులు ఏమంటారో. ఇక ఈ రైతు లోన్ మాపైందండి. నీకు తెల్ల రేషన్ కార్డు ఉన్నాయి, బియ్యం వస్తాయి, అన్ని వస్తాయి. ఓటు కాంగ్రెస్ కి వేసినావు ఆయన ముంచే. సారీ, క్షమించాలి, అది రైతు మాట్లాడే మాట. పదాలు ఉంటాయి ఖచ్చితంగా, వాళ్ళ ఆక్రోశం ఉంటుంది, కానీ బూతు పదాలు వస్తే మాత్రం నా తరపున సారీ. నీ పడ్డాయి లోన్ మాకు, నీది కాలే, మీ బాబుది కాలే కదా, మావి కూడా కాలే. మా నాన్న 75,000 కాలే. మీ ఏ పార్టీ పైసలు? మీ ఏ పార్టీ 61 90? మరి మూడో విడత కూడా అయిపోయింది. మరి ఏం చేసుడు? మన ఊళ్ళో మరి ఎంతమంది కాలే? దాదాపు ఎంతమందికి వచ్చినాయి?
ఏది క్రాప్ లోన్ మాపైందని ఇది కాలేదా? నిన్న రాత్రి లిస్ట్ వచ్చింది చూసుకున్నావా? మరి కరీంనగర్ డిస్టిక్ మొత్తం లిస్ట్ వచ్చింది. 14,000 మందిలా మనకి లేవు, మరి ఎవ్వలే లేవు. మరి ఏం చేసాడు? మోసం చేసే మోసమేనా? అర్థమైందా? ఇది రైతుల బాధలు ఒకటి కాదు రెండు కాదు. ఇగో ఈ తల్లుల కష్టం ఏమనుకుంటారు? రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఏంది ఇది? ఏం అరాచకం, ఏం పాలనం ఇది? నా రైతులను రోడ్డు మీద కూర్చోబెడుతున్నారా? ముళ్ళ కంపలేస్తున్నారా? పోలీసులతోని అరెస్టులు చేపిస్తున్నారా? కేసులు పెడతా అని బెదిరిస్తున్నారా? పెట్టుర్రి. ఈ రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు ఎంతమంది రాజ్యాంగం రాసిళ్ళు? ఆ రాజ్యాంగం భారత పార్లమెంట్లో ఎట్లా పదిలంగా ఉన్నది అందరికీ తెలుసు. చట్టాలను చుట్టాలుగా మార్చుకొని మీ ఇష్టం ఉన్నట్టుగా మేము ఎంజాయ్ చేస్తాం, ఏమన్నా చేస్తామంటే మేమేం చేయలేం. కానీ రైతులను మాత్రం గోసపెడుతున్నారు కదా. రైతు దెబ్బ ఎట్లుంటుందో రుచి చూపెడతారు. చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, చూడుర్రి మీరే. చూడుర్రి, వీళ్ళందరూ రైతులు దేనికోసం? వాళ్ళ రుణాల కోసం. ముళ్ళ కంపలేస్తాడేందండి? పోలీసులకు ఏమైనా కొత్త డ్యూటీ అప్పచెప్పినావు డీజీపీ గారు? ముళ్ళకంపల కాడ మా వాళ్ళను ఈ చుట్టుపక్కల మొత్తం అరెస్ట్ చేయమని కొత్త రూల్ వచ్చిందా? తెలంగాణలో రైతులను అరెస్ట్ చేయమని ఏమన్నా రాజ్యాంగంలో ఉత్తర్వులు జీవోమన్నా జారీ చేసిరా? తెలంగాణలో ఉన్న రైతులందరినీ అరెస్ట్ చేయమని. ఏంది మీ పోలీసు వాళ్ళు 1, 2, 3 ఏంది వీళ్ళంతా? ఏంది ఏం అవసరం ఈడ? ఖచ్చితంగా అడుగుతారు న్యాయ. వాళ్ళ మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిమాండ్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీయే కదా. ఇగో చూడురి మా రైతుల పరిస్థితి. ఇక చూడురి, ఇక్కడ లేడీ ఎస్ఐ గారు రైతులను వెళ్ళగొట్టే ప్రయత్నం చూడాలి మీరు. ఎక్కడ మీ లిస్ట్ మీరు ప్రకటనలకే పరిమితం అవుతున్నాడు తప్ప ఈ రోజు ఒక్కరి పేర్లు కూడా బ్యాంకుల లిస్టులో లేవు. 40-30% మంది కూడా పేర్లు ఈ రోజు వస్తలేవు. బ్యాంకు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? మీరేమో 2 లక్షల రుణాలు మాఫీ అంటున్నారు. బ్యాంకు వాళ్ళు ఏమంటున్నారు? 2 లక్షల పైన ఉన్నటువంటి డబ్బుల్ని మొదటగా కడితేనే రుణాలు మాఫీ అవుతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరేమో మాఫీ చేస్తారన్నమాట. మరి ఎవరి మాట నిజము, ఎవరిది అబద్ధమో ఇవి తెలిసాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రైతులకు అరెస్ట్ చేస్తాం. వినాలి. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. నీ సెల్లులో వైఆర్ టీవీ సబ్స్క్రైబ్ ఉన్నది కదా, విను. రైతులు ఏమంటున్నారో విను. ఈ ఒక్క మాట విను ఒకసారి. విను వాళ్ళు ఏమంటున్నారు. రైతు లేనిదే రాజ్యం లేదు, మేము లేనిదే నీ ప్రభుత్వం లేదని రైతులు ఘంటాపాదంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వినబడుతుందా ఇప్పటికైనా? నీ యొక్క అరాచకమైన పాలన ఎట్లున్నది, ఏం కథ? ఇగో చూడు, ఒక్క చోట కాదు ఇది. ఇగో
ఇది వనపర్తికి సంబంధించిన పెబ్బేరు మండలానికి సంబంధించి గుమ్మడం గ్రామంలో రుణమాఫీ కాలేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళకు సంబంధించి రుణమాఫీకి చెయ్యాలంటూ కూడా వాళ్ళు వినతి పత్రాలు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది రేవంత్ రెడ్డి గారి పాలనలో అద్భుతంగా చోటు చేసుకున్న ఒక రుణమాఫీ ఎపిసోడ్. నేను దీని గురించి స్పెషల్గా ఇంతసేపు లైవ్ పెట్టడానికి కూడా కారణం ఉన్నది. ఒకటి నేను చెప్తా ఉన్న లిస్టు పలు జిల్లాల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల నుంచి ఏమని అంటే ఆ జిల్లాలకు సంబంధించి రోడ్లపై నిరసన దానితో పాటుగా ధర్నా చేస్తూ కలెక్టరేట్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి కలెక్టర్కు మా సమస్యను విన్నవించుకోవడానికి అక్కడికి వెళుతున్న సందర్భంలో కొంతమంది పోలీసులు అత్యుత్సాహం చూపెడుతున్నారన్న ఇది ఒకటి చెప్పండి. రెండోది ఇంకొకటి ఏంటంటే మాకు పూర్తి స్థాయిలో 40,000 లోపు ఉన్నా కూడా రుణమాఫీ కాలే రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు కిరికిరి పెట్టి మా పింఛన్దారులకు కూడా రావట్లేదంటూ ఇంకో పక్కన నాకు ఆత్మహత్య తప్ప దిక్కు దివాన లేదంటూ ఇంకొక రైతు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో తెలంగాణలో పరిస్థితి ఎట్లున్నది అని చెప్పడానికి ఇదంతా ఇప్పుడు మనం మాఫీపై మోసం చేసిండ్రు అనేది దద్దరిల్లింది. రాష్ట్రం మొత్తం ఏమైంది? దద్దరిల్లిపోతుంది. తెలంగాణ రాష్ట్రం ఏమైపోతున్నది అని అడిగితే ఒక్క మాటలో దద్దరిల్లిపోతున్నది అని చెప్పడానికి ఒక ఉదాహరణగా చెప్తున్నాను. నిజామాబాద్ జిల్లా వెలుపూర్లో నిర్వహించిన ధర్నాలో రైతులందరికీ రుణమాఫీ చేయాలని ప్లకార్డులు పట్టుకున్నారు. ఇగో ఇక్కడ ప్లకార్డులు పట్టుకున్నారు. ఇక సీఎం దిష్టిబొమ్మకు శవయాత్ర. రుణమాఫీ విషయంలో ప్రభుత్వ మోసాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మతో శవయాత్ర చేస్తున్న రైతులు. ఈ పక్కన రోడ్డెక్కిన రైతన్న కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పూర్తి చేశామని చెప్తున్న రాష్ట్రంలో వేలాది మంది రైతులు తమకు రుణం మాఫీ కాలేదంటూ రోడ్డెక్కారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం వేంపేట కెనరా బ్యాంకు ముందట రోడ్డుపై ధర్నా చేస్తున్నారు. తీరని రుణం రైతుల రణం. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామం. ఒకసారి చూడుర్రి. ఇయో నేను ఆల్రెడీ ఈ లిస్టు చెప్పినా కదా. 2014లో 35 లక్షల మంది రైతులకు లక్షలోపు రుణమాఫీకి అర్హులైతే ఈ సంఖ్య అనేది పెరగాల కానీ తగ్గుదల ఎట్లొచ్చింది? ఇది 2024 వచ్చేటాలకు 22.34 లక్షలకు ఎట్లొచ్చింది అనేది దయచేసి తెలంగాణ రైతులారా సాగు విస్తీర్ణం అనేది పెరిగింది. 2014లో 2023 వరకు విస్తీర్ణం అనేది పెరుగుకుంటూ వచ్చింది. రైతుల సంఖ్య సాగు పెరిగింది. దాని ద్వారా రైతుల సంఖ్య ఇంకా పెరుగుతుంది కానీ ఎట్లా తగ్గుతుంది? భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రం అని చెప్పినప్పుడు ఈ తగ్గుదల దేనికి సంకేతం అనేది దయచేసి ఆలోచించండి. మీ పేర్లు రాకపోతే బాజాప్తుగా మీ జిల్లా ఏఈఓ కానీ ఏఓ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ జిల్లా కలెక్టర్ దగ్గర పోయి బాజాప్తుగాడు ఎవడన్నా రానియపోతే పక్కకు జరగనూరు. మీకు ఆ హక్కు ఉన్నది. ఇంతకీ ఇబ్బంది పెడితే మీరు తెలంగాణ సెక్రటరియట్కు రారి, నేనత్తా మీతోనే నేనుంటా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి పోదాం, మాకు హామీ ఇచ్చినావు, హిందువులందరం కలుద్దాం, తెలంగాణలోని అందరి హిందువులను కలిసి మా దేవతల మీద నువ్వు ప్రమాణం చేసినావు రేవంత్ రెడ్డి, మాట తప్పినవు, మా దేవతలను కించపరిచినావు అనే కోణంలో మనం కూడా పోయి అక్కడ అడుగుదాం. బాజాప్తుగా ఎందుకు అడగద్దు? ఎవడి జాగిరి? తెలంగాణ రాష్ట్రం ఎవడి జాగిరి అంటున్నా? వీళ్ళ జాగిరా? ఈ తెలంగాణలో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఎవరిచ్చిళ్ళు వీళ్ళకి హక్కులు? తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించండి. ఇక ఇక్కడ ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. లెక్క తప్పిందిలా ఎట్లా తప్పింది అనేది చూద్దాం. ఎస్ఎల్బి లెక్క ప్రకారం మాఫీకి అర్హులైన రైతుల మొత్తం రుణం ఏంది? 49,500 కోట్లు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలుత అవసరమన్న నిధులెన్ని? 40,000 కోట్లు. ఏమని చెప్పిండు అంటే ఆడ సాక్ష్యం నేనే. ఒక్క సంవత్సరం ఈ పొట్ట కడుపు మార్చుకుంటే చాలు రుణమాఫీ చేయొచ్చు అన్నాడు ముఖ్యమంత్రి గారు. చెప్పిన ముచ్చట ఇది నేను మీకు చూడండి. లెక్క తప్పింది. ఎస్ఎల్బి ప్రకారం లెక్క ప్రకారం 49,500 కోట్లు మొత్తం రైతుల రుణమాఫీకి పైసలు అవసరం, రూపాయలు అవసరం. 49,500 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు అవసరం. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పలు సందర్భాలలో సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అంటే 40,000 కోట్లు మాత్రమే అవసరమని చెప్పిండు. ఆ తర్వాత ఏమైపోయింది అంటే ఆ రుణమాఫీ కోసం క్యాబినెట్ ఫైనల్ చేసిన నిధులు ఎంత అన్నారంటే 31,000 కోట్ల రూపాయలు అన్నారు. ఏ విధంగా తగ్గిందో చూడండి. దాని తర్వాత రుణమాఫీకి బడ్జెట్లో పెట్టిన నిధులు కేవలం 26,000 కోట్ల రూపాయలు మాత్రమే. దాంతోపాటు చివరికి వాళ్ళు వాడిన రుణమాఫీ నిధులు 17,933 కోట్లు. ఎక్కడ 40,000 కోట్లు, ఎక్కడ 17,000 కోట్లు?
తెలంగాణ ప్రాంత బిడ్డలారా, తెలంగాణ రైతులారా, తెలంగాణ చదువుకున్న ప్రతి ఒక్కరిని నేను చెప్తా ఉన్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని చాలా క్లియర్గా క్లారిటీగా టోపీ పెట్టింది మీ నెత్తుల మీద. 49,500 కోట్ల రూపాయల మొత్తం బడ్జెట్ అయితే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు అవసరమైన నిధులైతే, ఇక్కడ కేవలం 40,000 కోట్ల రూపాయలు మాత్రమే అవసరమని ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డే చెప్పి, ఆఖరికి దానికి సంబంధించిన క్యాబినెట్కు సంబంధించి 31,000 కోట్లు వాళ్ళు ఎట్లా ఫైల్ చేసిలో మనకైతే అర్థం కాని పరిస్థితి. అంటే తెలంగాణలో వీళ్ళ యొక్క పరిపాలనకు సంబంధించి ఎంత ఘోరంగా ఉంది. కనీసం సోయి లేకుండా చేసిల్లా, మత్తులో ఉండి చేసిల్లా, రాజకీయం అనే అహంకారం అనే మత్తులో చేసిల్లా అని చెప్పాలి. బడ్జెట్లో 26,000 కోట్లు ఎట్లా చెప్తారండి? అది అసలు ఎట్లా సాధ్యం? ఇది ఆ రోజే మోసం జరిగింది. నిండు అసెంబ్లీ సాక్షి అనే ఈ మన తెలంగాణ రైతులందరికీ మోసం జరిగింది. ఇప్పుడు ఎంత అన్నారు? లాస్ట్కు వీళ్ళు వాడినాయి 17,933 కోట్లు మాత్రమే. 26,000 కోట్లు బడ్జెట్ చెప్పిలు, 17,933 కోట్లు, దాదాపుగా ఒక 18,000 కోట్లు వేసుకుందాం. కానీ లెక్క ప్రకారం మీ అందరికీ రుణమాఫీ తెలంగాణలో జరగాలంటే నిధులు ఎంత అవసరం అంటే సుమారుగా 50,000 కోట్లు. 500 కోట్లు ఏంది యాడ్ చేద్దాం, ఇంకెవరికన్నా ఉంటే చేద్దాం. మన పైసలే కదా, మనం వీళ్ళ తాతల ఇళ్ళకెళ్ళి మంత్రులు ముఖ్యమంత్రి వాళ్ళ జాగలమ్మి భూములమ్మి ఇస్తలేరు కదా, అప్పే కదా, అప్పే. ఆడికి పోయి అప్పులు తెచ్చి ఈడే తెచ్చినా ఏం చేసినా మనల్ని దోసుకున్నట్లే కదా వీళ్ళు. తెలంగాణ ప్రాంత రైతులారా, మీ అందరికీ చెప్పే విషయం ఏంటంటే 49,500 కోట్లు రుణమాఫీకి అవసరం. కానీ ఈ రాష్ట్ర బడ్జెట్ రైతులకు కేవలం 26,000 కోట్లను మాత్రమే అందులో అలకేట్ చేసింది. దాంట్లో కేవలం 17,933 కోట్లు మాత్రమే వాడింది. అంటే రైతులను మోసం చేస్తుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా నేను క్లియర్గా మీకు మోసం చేసుడు కాదు, సాక్ష్యాలే చూపెడుతున్నా. అందుకే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక రుణమాఫీ చిత్రాలు ఒక్కసారి చూపాను. ఏమే సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా అని ఒక పాట గుర్తుండాలి. కానీ ఇక్కడ ఏమి మాఫీలు చేస్తున్నారయ్యో బ్యాంకు అధికారులారా, గోసాలు పెడుతుర్రు, ఏంది అగ్రికల్చర్ ఆఫీసు అంటుర్రు, బ్యాంకు అంటుర్రు, చెప్పులేమో అరిగిపోతుండే. ఇది మనం వాడాల్సింది. అసలు లెక్కకు తెలంగాణకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం మీద ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అనే పాట అప్పుడు కాదు, ఇప్పుడు కరెక్ట్ సూట్ అవుతుంది. రేవంత్ రెడ్డికి కరెక్ట్ సూట్ అవుతుంది. ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, తెలంగాణ ఉద్యమంలో లేనోడి పాలైపోయింది. ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, తెలంగాణ ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళ యొక్క గురు చంద్రబాబు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి వెళ్తాడు. ఎవడి పాలైంది, ఏమైపోయింది తెలంగాణ అనేది ఆలోచించుకోవాలి. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తా ఉన్నా. ఇక్కడ చూడుర్రి, కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సంబంధించి జరిగిన ఒక ఘోరం ఇది. ఒకసారి చూడండి. కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పరిధిలోని 130 సంఘాలకు చెందిన 96,338 మంది రైతులకు రుణమాఫీ కాగా 36,540 ఏంది రుణమాఫీ కాగా ఇంకా 36,543 మందికి 421.70 కోట్ల మాఫీ కావాల్సి ఉంది. మొత్తం ఎంత రైతులకు రుణమాఫీ కాగా 36,000 మందికి ఉంది. కరీంనగర్ జిల్లా శంకర్పట్నం మండలం మొలంగూర్ ఇండియన్ బ్యాంకులో 1,400 మంది రైతులకు కేవలం 311 మందికి రైతులకే రుణమాఫీ అయిందట. 1,400 మంది రైతులు ఉంటే కేవలం 311 మంది రైతులకే రుణమాఫీ అయిందట. వీళ్ళ చిత్రాలు చూడురి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేట కెనరా బ్యాంకులో 2,000 మంది రైతులకు గాను కేవలం 1,021 మందికి మాత్రమే రుణమాఫీ అయింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట ఇండియన్ బ్యాంకులో 1,280 మంది రైతులకు గాను 432 మంది రైతులకే రుణమాఫీ అయింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు ఇండియన్ బ్యాంకులో 1,308 మంది రైతులకు గాను 173 మందికే రుణమాఫీ అయింది. వరవ్వా షబాష్ కరీంనగర్ మంత్రి, నిజంగా అబ్బర పిట్టరా అంటే ఏమో అనుకున్నా కానీ ఇక చూడు 1,308 మంది రైతులు ఉంటే 173 మందికి రుణమాఫీ అయిందట. అంతమందికి హ్యాండ్ ఇచ్చిలు. ఇక దుండిగల్ బ్యాంకులో 632 మంది ఉంటే కేవలం అందులో 14 మందికే అయిందట. రైతులకు చెందిన 4.30 లక్షలనే ప్రభుత్వం రుణమాఫీ చేసింది. 2 లక్షల పైకి బాకీ చెల్లిస్తేనే రుణమాఫీ, ఎట్టి పరిస్థితులలోనూ మోసం చేయం మంత్రి తుమ్మల. ఇక చూడుర్రేది వీళ్ళ కథ ఇట్లున్నదా? ఇక చూడుర్రి ఎంత ఘోరం, ఎంత దారుణం, ఎంత దారుణం.
15 ఆగస్టులోపు పూర్తి కాని రుణమాఫీ అప్పులున్న రైతుల సంఖ్య 70 లక్షలు. రుణమాఫీ అయింది కేవలం 22 లక్షల మందికి మాత్రమే. 2 లక్షలకు పైగా మొండి చెయ్యే అర్హులని సర్కారు తేల్చిన 32.5 లక్షల మందిలో కేవలం 10 లక్షల మంది రైతులకు కోత. మోదీ సర్కారు తెచ్చిన పిఎం కిసాన్ నిబంధనలు వాడుకున్న రేవంత్ సర్కార్. రైతులకు అండగా గులాబీ దళం. ప్రతి గ్రామంలో మాఫీ కాని రైతుల వివరాలు సేకరిద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లుండి నుంచి వారంలో అదే పనిలో ఉందా. కలెక్టర్, మంత్రి, సీఎం, గవర్నర్కు వివరాలను అందిస్తాం. అప్పటికి సర్కారు స్పందించకుండే ప్రత్యక్ష కార్యాచరణ. మాఫీ పూర్తయితే కలెక్టరేట్లో కౌంటర్లు ఎందుకు. కేటీఆర్ బీజేపీ జెండాతోనే చచ్చిపోతానే ఉన్నాయి మోదీతో అన్న సీఎం. దీనిపై రేవంత్ వివరణ ఇవ్వాలి. ఇక చూడ్రి, గద్దె దిగాల్సింది రేవంత్ సర్కార్. మాఫీ చేయడంలో పూర్తిగా విఫలం. రైతులను మోసం చేసిన దైవద్రోహం. మరో రైతాంగ ఉద్యమానికి శ్రీకారం. మాజీ మంత్రి హరీష్ రావు. ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి మీరు వినాలి. ఇక్కడ ఎంత ఘోరం జరిగింది అంటే ఒట్టు తీసి గట్టు మీద పెట్టి రుణమాఫీని ఎగ్గొట్టింది. ఆదిలాబాద్ జిల్లా, జోగులాంబ జిల్లా దాకా, సంగారెడ్డి నుంచి కొత్తగూడెం దాకా జిల్లా దాకా రైతన్నల నిరసన తెలంగాణ దద్దరిల్లింది. రైతుల రుణ మోసం రణబేరి అయింది. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్తున్నా, ఈ మాటంతా ఏంది అంటే రైతుల గురించి నేను క్లియర్ కట్గా ఒకటే చెప్తున్నా. తెలంగాణ రైతులారా మీరు ఒక పని చేయరి. నేను చెప్తున్నా కదా, శ్రీత గౌరవనీయులైన మా నియోజకవర్గం, మీది ఏ నియోజకవర్గం అయితే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే పేరు రాయిరి. అయ్యా మా రుణమాఫీ కాలే, నువ్వు 6 గ్యారెంటీలు 13 అంశాలు అన్నావు, నువ్వు రుణమాఫీ చేయలే, 6 గ్యారెంటీలు అమలు చేయలే, నువ్వు రాజీనామా చెయ్యి, లేదా నా రుణమాఫీ అమలు చేయి, లేదా గ్యారంటీలు అమలు. నువ్వు రాజీనామా చేస్తావని ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడించండి. కలెక్టరేట్ దగ్గర పోయి కలెక్టరేట్ ఆఫీస్ ముంగట్నే కూకోర్రి. ఖచ్చితంగా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు దిగి రావాలి. రుణమాఫీ కావాలి. ఈ తెలంగాణ రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నది. 49,500 కోట్లు అవసరమైతే బడ్జెట్లో 26,000 కోట్లను మాత్రమే పెట్టింది. ఆ 26,000 కోట్లలో కేవలం 17,933 కోట్లను మాత్రమే వాడింది. దాదాపుగా 10 లక్షల మంది రైతులను ఆగం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్. ఈ కాంగ్రెస్ సర్కారు ఇది పూర్తి స్థాయిలో మోసపూరితమైన వాగ్దానాలతోని ఉన్న సర్కార్. ఇది మనకు అవసరమా లేదా అనేది మీరే ఆలోచించాల్సిన విషయం. ఇక హరీష్ ఆఫీస్పై కాంగ్రెస్ దౌర్జన్యం నేను చెప్పిన కదా. ఇక్కడ ఏంది అంటే ఆ మైనంపల్లి హనుమంతరావుకు సంబంధించి దాంతోపాటు ఏంది అంటే మాదే మొత్తం అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఏంది అంటే సిద్దిపేట దాడి వెనుక మైనంపల్లి హస్తం. ఉమ్మడి మెదక్ జిల్లాల వ్యాప్తంగా నిరసనలు, రాస్తోరోకో అంటూ కూడా. అరే మీకు నిజంగా కూడా మీకు ఏదైనా సమస్య ఉంది, హరీష్ రావు ఎట్లా రాజీనామా చేస్తాడు? నా దగ్గర లెక్కలున్నాయిదా. 2014లో అధికారికమైన లెక్కలు ఇవి. ఇది నేను క్రియేట్ చేసిందో లేకపోతే ఇంకోటి క్రియేట్ చేసి ఇచ్చిందో కాదు. 2014లో 35 లక్షల మంది రైతులకు 1 లక్షలోపు రుణమాఫీకి అర్హులైతే 2 లక్షలు అంటే ఇంకా విరగాలే కదా. 2024లో 22 లక్షలు ఎట్లా ఇల్లు. దాంతో పాటుగా ఎస్ఎల్బి ఉన్నది కదా. ఈడ నీకు అంతగానో హరీష్ రావు ఆఫీస్ పోవాలి, రాజీనామా చేయాలంటే సిగ్గు ఉండాలి, మీకు సిగ్గు శరం ఉండాలి. మనం మనసులో మనం అన్నమే తింటాను, మన ఇంకిత జ్ఞానం ఉండాలి. 49,500 కోట్ల అవసరం. ఎస్ఎల్బి ప్రకారం ఈ తెలంగాణలో రైతులకు రుణమాఫీ కావాలంటే 49,500 కోట్ల అవసరం. సిగ్గుసర ఉండాలి ఆ దాడి చేసిన అల్లరి మూకలకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? మొదటి ప్రెస్ మీట్లో ఆయన చెప్పే మాట 40,000 కోట్ల అవసరం అన్నాడు. తర్వాత మీ క్యాబినెట్ ఏంది కళ్ళద్దాలు తీసిందో, కళ్ళద్దాలు ఉన్నదో, అహంకారం అనే మత్తులో ఉందో 31,000కు చేసిండు. లాస్ట్కి ఎంత పెట్టిళ్ళు రాష్ట్ర బడ్జెట్లా? 26,000 కోట్లే. దీని గురించి మీరు రాజీనామా చేయాలి. బాజాప్తుగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. ఏది తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా చేయాలి. డిప్యూటీ బట్టి విక్రమార్క రాజీనామా చేయాలి. పొంగిలేటి రాజీనామా చేయాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాలి. సీతక్క రాజీనామా చేయాలి. కొండ సురేఖ రాజీనామా చేయాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొత్తం రాజీనామా చేయాలి. మీరు రాజీనామా వదిలేసి మీరు ఇగో ఇంత సాక్ష్యం, ఇంత లైవ్లో ఇంత క్లారిటీగా అక్షరాలతో సహా తీసుకొచ్చిన కదా. ఎస్ఎల్బిఏ చెప్పింది కదా, ఎస్ఎల్బిసిఏ చెప్పింది కదా 49,500 కోట్లని. మీరు ఎంత చేసిళ్ళు? 17,933 17,933 కోట్ల. ఇక్కడ ఎంత అర్హులని మీరే ఎంత తెలిసిళ్ళు? 32.5 లక్షల మంది అని చెప్పారు కదా. మరి దాంట్లో 10 లక్షల మందికి ఎందుకు కోత పెట్టిళ్ళు? దీని గురించి సంబంధం. ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? రైతుల జోలికి పోయి రైతుల జీవితాలతోనే ఆడుకునుడే కాకుండా ఇంకా వీళ్ళు చెప్తున్నారు ఈడ రైతుకి ఏం కష్టం వచ్చింది, ఎందుకు శవయాత్ర చేస్తున్నాడు, దేనివల్ల చేస్తున్నాడు? 500 మంది రైతులు ఎవడి కోసం చేస్తున్నారు?
వాళ్ళు కడుపు మార్చుకొని చెమట చుక్కలు కాదు రక్తపు చుక్కలను తీర్చుకొని పంట పండించుకుంటా ఈ దేశాన్ని అన్నం పెడతా ఉంటే ఏదో డిసెంబర్ 9వ తారీఖు రుణమాఫీ చేస్తా అన్నారు కదా చేస్తారేమో అని ఓటేస్తే ఇలా వాళ్ళని రోడ్ల మీదకి తీసుకొస్తావా? ఇదా నీ ప్రభుత్వం? ఇదా మీ ప్రభుత్వం? ఏం చేయాలి మీ ప్రభుత్వం? ఏం చేస్తే బాగుపడుతుంది? మీరు రాజీనామా చేయాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం చేయకుండా ఈ రైతన్నల మీద ఏంది వీళ్ళు ఇష్టమా? వీళ్ళయ్యే జాగిరా ఇంత జరుగుతుంది కదా తెలంగాణలో రైతులకు సంబంధించిన లొల్లంతా జరుగుతుంది కదా దీన్ని టాపిక్ డైవర్షన్ అరే నేను చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే 3 ముక్కలల్లో చెప్తాను ఎనురి తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి వినాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మంత్రులు ఎందుకు రాజీనామా చేయాలంటే 3 ముఖ్యాంశాలు ఎక్కువ లేదు కొట్టే తెచ్చవచ్చు నేను చెప్తాను ఎనురి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. 1 వీళ్ళు 100 రోజులలో ఏం చెప్పిళ్ళు అంటే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తా అని చెప్పిళ్ళు 100 రోజులు పూర్తయినాయి అమలు కాలే దీనికి రాజీనామా చేయాలి. దాంతోపాటు 9వ తేదీన డిసెంబర్లో రుణమాఫీ చేస్తా అన్నావు దీనికి రాజీనామా చేయాలి. ఇంకొకటి ఏందో తెలుసా ఇప్పటికీ రైతులకు సంబంధించి కేవలం రుణమాఫీ అనే ఒక ఏంది అంటే గోడకేసిన సున్నం లెక్క లేకపోతే సచ్చిన శవానికి గాక మనం ఏంది మేకప్ వేసినట్టు ఏదో మసిబూసి మారేడుకాయ చేసుడు కాదు. సన్నాసులారా మీరు రాజీనామా ఎందుకు చేయాలంటే మీ పెట్టుబడి సాయం ఏది? గతంలో కేసీఆర్ సర్కార్ ఇచ్చిన పథకాలను మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? దానికి మీరు రాజీనామా చేయాలి. ఎందుకు రాజీనామా చేయాలి? ఎందుకు ఎవరు హరీష్ రావు రాజీనామా చేయాలనా? హరీష్ రావు అనే అర్హత ఉన్నదా మీకు? తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు ఒక్కసారి మీరు దయచేసి ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ చెప్తున్నా మీకు అక్షరాల ఎస్ఎల్బీసీ చెప్పింది 49,500 కోట్లు కావాలి. వీళ్ళు కేవలం 26,000 కోట్లు బడ్జెట్లో పెట్టిళ్ళు దాంట్లో 17,933 కోట్లను మాత్రమే వాడిళ్ళు. ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం 35 లక్షల పైచిలుకు మందికి రుణమాఫీ కావాలి. ఇప్పటికి 10 లక్షల మందికి రుణమాఫీ కాలే 10 లక్షల మందిని కోత పెట్టిళ్ళల్లా. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంత అన్యాయాన్ని వదిలేసి ఇక దీన్ని మసిబూసి మారేడుకాయ చేయడానికి మన తుమ్మల నాగేశ్వరరావు రంగంలోకి దిగిండు. ఒక్కసారి నాకు కనబడి నాకు ఇంటర్వ్యూ ఇస్తే బాగుండు. ఆయనే ఏమనుకుంటున్నారో తెలుసా నిన్ను వీళ్ళు ఇగో ఇట్లా అహంకారం ఒక్కొక్కడికి కింద నుండి పైదాకా వచ్చింది మంత్రులకు ఎమ్మెల్యేలకు గెలవంగానే. అంతకుముందు అన్న కుక్కలు కూడా దేకలే రోడ్డు మీద పోయే కుక్కలు కూడా దేకలే. ఏం పదవులు ఏమన్నా శాశ్వతం? అరే గా వైఆర్టీవీ రంజిత్ ఉన్నాడు కదా ఆయన మీద కేసు పెట్టాట ఫోను ఆడియో రికార్డు మీ పెన్ డ్రైవ్ ఇప్పితే మీ పెన్ డ్రైవ్ కనుక రిలీజ్ చేస్తే మీ లీలలు బయట పెడితే ఒకటే రోజులో నీ ప్రభుత్వం కూలిపోతుంది. నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలు చెప్పుల దండలు తీసుకొని చీపురులు తీసుకొని కుక్కలంగా వచ్చినట్టు కొడతారు మిమ్మల్ని. తెలంగాణ సరిహద్దులకు వెళ్ళి దాటిస్తారు తెలుసా మీదో ప్రభుత్వం. ఈ డ్యామేజ్ని కవర్ చేయడానికి ఇంకో కథ రుణమాఫీ డ్యామేజ్ కవర్ ఇగో రుణమాఫీ స్పెషల్ డ్రైవ్ చేస్తామని ప్రకటన మాఫీ కాని వారిని శాంతపరిచేలా ప్లాన్ ప్రతిపక్షాల విమర్శలతో తెరపైకి స్పెషల్ డ్రైవ్ తెచ్చాం అందరికీ రుణమాఫీ చేస్తామంటూ కొత్తగా ఇదేంటంటున్న సందేహాలు ఏడ చేసిండి ఈయన వల్ల ఏమవుతుంది? అర్హత ఉన్న రుణమాఫీ కాని వారి కోసం ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్లు అట. ఎవరికి స్పెషల్ డ్రైవ్లు? ఏం స్పెషల్ డ్రైవ్లు? మీ తాతలకు చేసుకోరు మీ ఇండ్లకు మీ వాళ్ళు మీరు స్పెషల్ డ్రైవ్లు చేసుకోరు. నా రైతాంగాన్ని మోసం చేస్తారా మీరు? తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తారా మీరు? ఏమనుకుంటున్నారు? వాళ్ళ మీద లాఠీలు రూల్పే చెయ్యి ఒక్కొక్క చెయ్యి మీరైతే చెయ్యి మీ బద్దలు భాషంగాలు చేయకపోతే అడుగురు. ఇది తెలంగాణ. ఇక్కడ ప్రాణాల మీద ఆశనో లేకపోతే ఇంకోటి ఏరానికి రాలే. నాడు తెలంగాణ ప్రజల కోసం ఖచ్చితంగా పోరాటం చేసినా నేడు చేస్తున్నా నేను ప్రజల పక్షాన నిల్చున్నాను. పెట్టుకోరి 100 కేసులు ఏం పీక్తారా? పీక్కోరి నెత్తి మీద నా బొచ్చు కూడా వికలేరు. ఇక్కడ చూడుర్రి ఒక్కసారి వీళ్ళది ఎంత ఘోరం అంటే చూడుర్రి రుణమాఫీకి రిజర్వ్లో 5,000 కోట్లు. ఒక్కసారి మీరు చూడాలి. 2 లక్షల పైన లోన్ ఉన్న వారికి రేషన్ కార్డు లేని వారికి ఆధార్ కార్డు మరి బ్యాంక్ ఖాతాలో పేరు మిస్ అయిన వారికి 3వ విడతలో రుణమాఫీ జరగలేదు. ఎప్పుడు ఎలా అవుతుందని ప్రభుత్వం నుండి మాకు ఎటువంటి సమాచారం లేదు. రాగానే మీకు తెలియజేస్తాం. రైతులకు పంపించిన వాట్సాప్ అది. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన మాఫీ కాని వారిలో రోజు రోజుకి పెరుగుతున్న ఆందోళన ఎలా చేస్తారన్న దానిపై అధికారులలో లేని క్లారిటీ సమాచారం లేదంటూ మెసేజ్లు పంపుతున్న వైనం. రుణమాఫీ తతంగా ముగిసినట్టేనా అంటే ముగిసినట్టే అయిపోయిందిగా. మీకు న్యాయం చేయరు ఈ సన్నాసులు మీకు చేస్తారన్న నమ్మకం నాకు లేదు. 100కు 100% చెప్తున్నా. మీరు బాజాప్తుగా రేవంత్ రెడ్డి దగ్గర రాలి సెక్రటరియట్ దగ్గర కూర్చోరు. అది మనం కట్టించుకున్నది భయ మన పైసలతో కట్టుకున్నాం. వాళ్ళ తాత ముత్తాతలు ఏమైనా కట్టిరా? ఎవరి పైసలు అవి? మనవి కాదా? ఆలోచించాడు తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఎవరి పైసలు అవి? మన పైసలు. మన పైసలతో మనం కట్టుకున్న కాడికి వచ్చి మన సమస్యలను ప్రజాభవన్ రారి
రేపు ఇవాళ ఏం వారం? ఆదివారం. రేపు ఒక్కరోజు ఎల్లుండి మంగళవారం రోజు ప్రజాభవన్కు రావాలి. తెలంగాణ ప్రాంత రైతాంగం మొత్తం వచ్చి అక్కడ ఊకోరి లక్షల అప్లికేషన్లు ఇద్దాం. వీళ్ళు ప్రజా సమస్యల కోసం మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ పెట్టి ప్రజా సమస్యలు స్వీకరించబడను. లొట్ట పీస్ ఏం కాదు. నీదో ప్రభుత్వం, నువ్వు మనిషి. ఇక చూడు మెసేజ్లు పెడుతున్నారండి. పైన తెలిపిన 2 లక్షల రుణమాఫీకి సంబంధించి 2 లక్షల లోపు వాళ్లకు 2వ విడత రుణమాఫీకి అర్హులకు సంబంధించి మాకు ఎటువంటి సమాచారము లేదు. 2 లక్షల పైన లోన్ ఉన్న వారికి లోపు ఉన్న వారికి ఏది కూడా మాకు సమాచారం లేదని చేతులు ఎత్తేసి ఈ సన్నాసులు. నేను చెప్తున్నా కదా, వీళ్ళ వల్ల అవుతుంది అనడానికి లేదు. ఖచ్చితంగా వీళ్ళ వల్ల కాదు. నేను చెప్తున్నా కదా, మసిబూసి మారేడికాయ చేస్తున్నారు. మీకు తెలంగాణ ప్రాంత బిడ్డలారా మిమ్మల్ని ఎట్లా మోసం చేసిండో చెప్పనా? ఇగో చూపెడతాగు. రేవంత్ రెడ్డి మీకు ఎట్లా మోసం చేసిండో అంటే ఘోరం మీద. అసలు చదువుకున్న మేధావులు మోసం చేస్తూ ఉంటే ఎవడు మాట్లాడాడు? నిరుద్యోగులు అప్పుడైతే అమ్మా నాకు ఓటేయాలి, కాంగ్రెస్కు దండం పెడితే నా మీద ఒట్టేయి. ఇప్పుడు నీ తల్లిని నువ్వే, నీ తల్లిదండ్రులు నువ్వే ఈరోజు రోడ్డు మీదకి ఈడ్చుకున్నారు. ఆ సన్నాసులే కొంతమంది పోయి. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు రైతుకు సంబంధించిన పెట్టుబడి ఎంత రావాలి? పెట్టుబడి సాయం కింద 7,500 రావాలి. నాకు 4 ఎకరాల భూమి ఉంది. నేను క్లియర్గా చెప్తున్నా, 4 ఎకరాల భూమి నాకు ఎంత వస్తుంది? 30,000 రూపాయలు వస్తాయి ఒక దఫా. ఇంకొక దఫా 30,000 అంటే ఎంత వస్తాయి? నాకు 60,000 రూపాయలు వస్తాయి. 60,000 రూపాయలు ఎవరి ఖాతాలో పడాలి? నా ఖాతా పడాలి. మీకు పోయిన ఎండాకాలంలో ఇచ్చిండు ఆయన? జనవరి నుండి మే వరకు మధ్యలో ఇవ్వాల్సింది ఇచ్చిండా? ఇప్పుడు జూన్ పోయింది, జూలై పోయింది, ఆగస్టు పోతుంది, ఇస్తాడా? రేపో మాపో మళ్ళా ఎండాకాలం ఇంకో పంటకు వస్తూ ఉండ ఇచ్చిండా? ఈడ 60,000 తీసుకొచ్చి ఆడ 26,000 కోట్ల బడ్జెట్లో 17,933 దాంట్లో వేసి రైతులను మీకు పెట్టుబడి సాయాన్నే మోసం చేయాలి. ఇదే కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? మీకు పెట్టుబడి సాయాన్ని ఇచ్చింది, లక్షలోపు రుణమాఫీ చేసింది. అప్పుడు 35 లక్షల మంది ఉండే, ఇప్పుడు 35 లక్షల నుండి ఈ సంఖ్య ఎట్లా తగ్గింది? ఒకసారి అడుగుర్రి మీరు, తెలంగాణ ప్రాంత బిడ్డలారా అడుగురి. ఇగో 22 లక్షలకి ఇప్పుడు ఎట్లా వచ్చింది? అర్హుల సంఖ్య రోజు రోజు పెరగాలి కదా. తెలంగాణ రైతాంగం ఎట్లా తిడుతుర్రు చూడుర్రి. నేను ఒక్కసారి చూడుర్రి. ఇగో ఇనురి, మీరు తెలంగాణ నా రైతులను చూస్తా అంటే రగిలిపోతుంది. చూడుర్రి రైతుల బాధ. ఇగో క్లియర్గా ఒక విలేజ్. అయ్యా రేవంత్ రెడ్డి మంత్రులు, ఇగో ఒక రైతు ఒక ఊరిలో ఒక సామాన్యుడు వీడియో తీసి నాకు పంపించిండు. ఈను ఇగో గిదీను. నేను అందుకే ఏం చెప్తున్నా అంటే రైతులారా, నేను ఒక క్లియర్గా చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా అందరికీ చెప్పేది ఏంటి అంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా మీకు అనేక రకాలుగా ఛానళ్ళు కనబడచ్చు. నేను కాదు అంటలేను, కానీ వైఆర్టీవీని మాత్రం ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోమంట. ఎందుకు అంటే ఈరోజు మీకు వాస్తవాలు చెప్పేది నేను చెప్తున్నా కదా, నాది ఒక్కటే ఉన్నది వైఆర్టీవీ. నేను ఖచ్చితంగా చెప్తున్నా, మీరు ఇక్కడ ఇది సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఈ పక్కనే బెల్ బటన్ ఉంటుంది, ఆ బెల్ బటన్ నోటిఫికేషన్ మీకు కంపల్సరీ అవసరం. ఆ బెల్ బటన్ను నొక్కి ఖచ్చితంగా వాస్తవాలు ఏందో తెలుసుకోర్రి. ఇక్కడ సబ్స్క్రైబ్ చేసేసి లైక్ చేయర్రి, ప్రతి ఒక్కరికి షేర్ చేయర్రి, వాస్తవాలు ఏందో చెప్పుర్రి. నేను చెప్తున్నా కదా, ఇగో రైతు ఏమంటున్నాడో చూడు, ఆయన వయసు చూడు, ఆయన ఎంత కష్టపడుతూ. ఒక్కసారి వినుర్రి, మీరే వినుర్రి. అంటే ఏ సంతకం పెట్టి డాటా ఇచ్చిన దాడు మళ్ళా ఒరిజినల్ ఆధార్ కార్డు ఏది కొట్టిండు, నీకు తెల్ల రేషన్ కార్డు ఉన్నాయి, బియ్యం వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి.